జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ వ్యతిరేకిస్తాం ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తాం మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేపట్టి భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా అభివృద్ధిలో చెంది వారు సంపన్నులుగా ఎదిగిన్లు అని మందకృష్ణ 30 ఏళ్ళుగా అబద్ధపు ప్రచారం చేసినటువంటి మాటలు నమ్మి మందకృష్ణను ఎవరినైతే వాళ్ళని కవిలించుకొని కన్నీళ్లు పెడితే కరిగిపోయినటువంటి బీసీ మేధావులు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మేము ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, రేవంత్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు వర్గీకరణ చేయడానికి. పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 341 సవరణ చేసిన తర్వాతనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం తీసుకొని అప్పుడు వర్గీకరణ చేయాలి. ఈ మధ్యకాలంలో చేసిన కులగణనను కూడా తప్పుడు లెక్కలు చూపించి ఏకసభ్య కమిషన్ను రిమోట్గా వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పులు లెక్కలు చేయించి మాలను తప్పు లెక్కలు చూపించి అదేవిధంగా వర్గీకరణ చేయడం జరిగింది. బీసీ కులంలో కూడా 20 లక్షలు తక్కువ చేసిండు, ఎస్సీ కులంలో కూడా 10 లక్షల జనాభాను తక్కువ చేసిండు, అదేవిధంగా ఎస్టీలో కూడా 5 లక్షల జనాభా తక్కువ చేసి ఆ యొక్క ఓసీ జనాలని 15% పెంచి ఈరోజు అన్ని సామాజిక వర్గాలను అవమానించి వాళ్ళ యొక్క జనాభాను ఎక్కువ చూపించుకున్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎంపీరియల్ డాటా తీసుకోకుండా వాళ్ళు వర్గీకరణ చేయడం చాలా శుద్ధ తప్పు, మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంపీరియల్ డాటా తీస్తే ఈరోజు 30 ఏళ్ళుగా దొబ్బితిట్టున్నటువంటి మాలల అబద్ధ ప్రచారంను మాదిగలు తింటున్నారని మేము ఈరోజు కంఠాపంగా చెప్తున్నాం. ఎంపీరియల్ డాటా ఇస్తే 30 ఏళ్ళుగా అన్ని విషయాలు రాజకీయంగా కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధు కానీ మొత్తం మాదిగ సోదరులకే దొబ్బి తిన్నారని మీరు ఆరోపిస్తున్నాం. అది వాస్తవాలు కూడా ఇవన్నీ ఎంపీరియల్ డాటా తీసుకొని ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానవులు సంపన్నులుగా ఉన్నారని చెప్పి మీరు ఆరోపణ చేస్తే మందకృష్ణ మాదిగ మాటలు విని సంపన్నులుగా అని మీరు భావిస్తే ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మాలలు సంపన్నులు అయితే ఈరోజు మాల ఉపకులాలను ఈ ఓసీ కులంలో జాబితాలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్ జై మాల.